రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరిలో గోపాలం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. వాళ్ళ అమ్మ నాన్న అయినటువంటి రామయ్య సీతమ్మలకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఏ పని చెప్పకుండా చాలా గారాబంగా పెంచారు. గోపాలం వయసు వాళ్ళంతా ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటుంటే గోపాలం మాత్రం తండ్రి సంపాదన మీద బ్రతుకుతుండేవాడు. ఏమయ్యా, గోపాలానికి పెళ్లి వయసు వచ్చేసింది, మంచి సంబంధం చూడాలి. సంబంధాలు చూద్దాం కానీ పిల్లగాడు ఏం పని చేస్తాడంటే ఏం చెప్తాం? పిల్లాడికి చాలా ఆస్తుంది, పని చేయనవసరం లేదని చెప్పు. ఆ విధంగానే రామయ్య గోపాలానికి ఒక చదువుకొని అందమైన అమ్మాయితో పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి చదువుకోలేదు కానీ చాలా తెలివి కలది. సులోచన పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి ఆ తర్వాత మిషన్ కుట్టేది. గోపాలాన్ని కూడా ఏదైనా పని చేసుకోమని చెప్తూ ఉండేది. ఏమండి, ఇలా రోజు ఇంట్లోనే కూర్చోకపోతే మీకు తగ్గ పని ఏదైనా చూసుకోవచ్చు కదా. నాకు పని చేయడం అలవాట్లేదు సులోచన. మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు పని చెప్పలేదు. అది కాదండి, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు. ఇలా ఖాళీ కూర్చుంటే అందరూ చేతకాని వాడని అనుకుంటారు. మా అమ్మ నాన్నే ఎప్పుడు అంత మాట అనలేదు. నువ్వేంటి నాకు పని నేర్పించాలని చూస్తున్నావు? ఇంకెప్పుడు పని విషయం గురించి నాతో మాట్లాడకు. దాంతో సులోచన ఆలోచనలో పడింది. గోపాలం పనికి అలవాటు పడేలా చేయాలని నిశ్చయించుకుంది. అసలు గోపాలం ఏ పని చేయగలడో చూడాలని అనుకుంది. మరుసటి రోజు నుంచి గోపాలానికి పనులు చెప్పడం మొదలుపెట్టింది. ఏమండి, కాస్త పాల ప్యాకెట్ తెచ్చిపెట్టండి. ఆ పాల ప్యాకెట్ కోసం నేను వెళ్ళాలా? నువ్వే తెచ్చుకో. ఏమండి, పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఆ ఉత్తరం తీసుకోండి. అక్కడ పెట్టి వెళ్తాడులే, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమండి, మామయ్య చెప్పులు తెగిపోయాయి, కుట్టించరు. అబ్బా, కొత్త కొనుక్కుంటాడులే, ఎన్ని రోజుల నా పాత చెప్పులే వాడతాడు. గోపాలం ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయకపోవడం సులోచనకి ఆశ్చర్యం కలిగించింది. మా ఆయనకి పనులు చేతగావా లేక కావాలని చేయట్లేదా? తన పనులు మాత్రం తను చక్కగా చేసుకుంటున్నాడు కదా. ఇదేదో గట్టిగా తేల్చాల్సిన విషయమే. ఇక ఆ మరుసటి రోజు, ఏమండి, కుట్టిన బట్టలు ఇచ్చి రావడానికి వెళ్తున్నాను, ఆ వంటగదిలో జున్నుంది, తీసుకొని తినండి. సులోచన అలా అనగానే వంటగదిలోకి వెళ్ళి జున్ను కోసం వెతికాడు. ఎక్కడా కనపడకపోయేసరికి వంటగది మొత్తం వెతికాడు. అదంతా సులోచన కిటికీలో నుంచి చూస్తూనే ఉంటుంది. ఈయనకు బద్ధకమా? కానే కాదు, మంచిగానే వెతుకుతున్నాడు కదా అని అనుకుంటుంది. ఏమండి, ఈరోజు మనం పెళ్లి భోజనాలకు వెళ్దాము, మధ్యాహ్నం రెడీగా ఉండండి. మరో మాట మాట్లాడకుండా మధ్యాహ్నం వరకు రెడీగా ఉన్నాడు. అలా ఇద్దరూ కలిసి నడక ప్రారంభించారు. సులోచన కావాలనే గోపాలాన్ని 2 మైళ్ళు నడిపించింది. అయినా గోపాలం ఏం మాట్లాడకుండా అలాగే నడిచాడు. అయ్యయ్యో, నా మతి మండ, పెళ్ళి ఇవ్వాల కాదండి, రేపు. అబ్బా, నా కోరిక చంపేశావు కదే. చక్కగా పెళ్లి భోజనం చేద్దాం అనుకున్నాను ఈరోజు అని అనుకుంటూ మళ్ళీ ఇద్దరూ 2 మైళ్ళ దూరం నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు సులోచనకి ఈ విషయం మొత్తం అర్థమైపోయింది. మా ఆయనకి పని అలవాటు లేకపోవడం కాదు, ఈయన పెద్ద పని దొంగ. చెప్తా. ఇక ఆ తర్వాత రోజు సులోచన లేచింది కానీ ఏ పని చేయలేదు. మెలకు వచ్చినా కూడా మంచం మీద పడుకొని ఉంది. గోపాలం వచ్చి ఆమె మెలకువగా ఉండడం చూసి కోప్పడ్డాడు. సులోచన, ఏంటి మెలకువగా ఉన్నా కూడా మంచం మీదే ఉన్నావు? అమ్మ, నేను, నాన్న అందరం టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఏమండి, నాకు మీ పద్ధతి బాగా నచ్చిందండి. ఇక నుండి నేను ఏ పని చేయను. ఏ పని చేయకపోవడం ఏంటి? నాకు నిన్ననే జ్ఞానోదయమైంది, మీరు పని చేయలేక కాదు, తప్పించుకుంటున్నారని. నేను కూడా అలాగే ఇక పనులు తప్పించుకుంటానండి. నువ్వు పనులు తప్పించుకుంటే మరి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీరు సంపాదించట్లేదు, మరి ఇల్లు ఎలా గడుస్తుంది? మీ నాన్నగారి సంపాదన మీద. అలాగే నేను పని చేయను, మరి ఎవరు చేస్తారు? మీ అమ్మగారు చేస్తారు. సులోచన, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? వయసు అయిపోయిన అత్తగారి మీద పనుల భారం వేస్తావా? అయితే మీరు వెళ్ళి సాయం చేయండి.
అని సులోచన కొంచెం కూడా కదలలేదు. దాంతో గోపాలానికి బాగా కోపం వచ్చింది. ఏ పని చేయనప్పుడు ఇక్కడ నువ్వు ఉండడం అవసరం లేదు, నువ్వు పుట్టింటికి వెళ్ళి అక్కడ చేసుకొని పెత్తనాలు. గోపాలం అన్న మాటకి సులోచన నిజంగానే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయింది. గోపాలానికి ఏమర్థం కాలేదు. ఆ రోజు నుంచి తిప్పలు మొదలయ్యాయి. సులోచన చేసే పనులన్నీ జరగక చాలా ఇబ్బంది పడ్డారు. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఒరే గోపాలం, కోడలు లేకపోతే చాలా కష్టంగా ఉందిరా, వెళ్ళి తీసుకురా. నేను వెళ్ళనమ్మా, నాకు అంత అవసరం లేదు. నీకు అవసరం లేకపోవచ్చు, మాకు అవసరం రా. ఏం అవసరం లేదు. ఆవిడ గారు లేకముందు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉందాం. అంతేలే, అమ్మ బాబుల మీద పడితేనే నీకు మనుషుల విలువ ఎలా తెలుస్తుందిరా. నాన్న, నేను నీ కొడుకుని. సులోచన నా కోడలు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు మన అవసరాలని కూతుర్లా చూసుకునే కోడల్ని ఇంట్లో నుంచి పంపించావు. నీ ముఖం కూడా చూడాలని లేదు నాకు. నువ్వు పోతే మోయాల్సింది నేనేనని గుర్తుంచుకో. ఆహా, అంతవరకు వచ్చిందా వ్యవహారం? నువ్వు కూడా ఈ ఇంట్లో నుంచి దయచేయి మరి. నేను మావిడ ఏదో రకంగా బతుకుతాంలే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. గోపాలం కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళడమైతే వెళ్ళాడు, కానీ ఎక్కడుండాలో ఏం తినాలో అర్థం కాలేదు. 2 రోజులు కడుపు మార్చుకొని ఒక చెట్టు కింద కాలం గడిపేశాడు. ఇక 3వ రోజుకి పౌరుషం పొడుచుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళు పెట్టే తిండి తింటున్నాననే కదా నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఇప్పుడు చూడు, నేను ఇలా పనిచేసి డబ్బులు సంపాదిస్తాను. గోపాలం పలు చోట్ల పని అడిగి చూశాడు, కానీ ఎక్కడా పని దొరకలేదు. పని కావాలంటే పని, పెళ్ళైన ఇన్ని రోజులకు పని చేయాలనే ఆలోచన వచ్చింది ఈ గోపాలానికి. అటు భార్య వదిలేసింది, ఇటు తల్లిదండ్రులు గెంటేశారు. ఇంకేం చేస్తాడు మరి పాపం. అయినా రామయ్య ననాలి, ఒక్కగానొక్క కొడుకని గారాబం చేసేశాడు. ఇప్పుడు గోపాలం పనికి దొంగైపోయాడు. ఆ మాటలన్నీ వింటుంటే గోపాలానికి తల కొట్టేసినట్టు అవుతుంది. చా, నా గురించి జనాలేంటి ఇంత చులకనగా మాట్లాడుకుంటున్నారు? వీళ్ళ మాటలు వింటుంటే నాకు అస్సలు బ్రతకాలనే అనిపించట్లేదు. ఇంతలో ఒక ముసలమ్మ గోపాలం దగ్గరికి వస్తుంది. ఇదిగో అబ్బాయి, నా సామాన్ కొంచెం మోసి పెడతావా? 10 రూపాయలు ఇస్తాను. అలాగే మోస్తానండి, పదండి. గోపాలం మొదటిసారి పని చేయడం మొదలుపెట్టాడు. ఆ ముసలమ్మ తన ఇంటి సామాను ఒక చోటు నుంచి మరొక చోటుకి మోపించింది. ఆ సామాను మూసేసరికి గోపాలానికి ఒళ్ళు నొప్పులు వచ్చేశాయి. అబ్బా, ఇన్ని రోజులు ఆస్తిని చూసుకొని పని చేయక తప్పించుకున్నాను. ఇప్పుడు ఈ మాత్రం బరువు మోయలేని బలహీనుడైపోయాను. ఆ మరుసటి రోజు గోపాలం ఇంకొక పనిలో చేరాడు. అక్కడ బస్తాలు మోయడం. ఆ బస్తాలు మోసేసరికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక మరుసటి రోజు ఇటుకలు మోసాడు. తన విలువేంటో తనకు తెలిసొచ్చింది. ఇంకా కుటుంబం విలువ, డబ్బు విలువ కూడా తెలిసింది. మా నాన్న ఊరికే సంపాదించాడా అంత ఆస్తి? ఎంత కష్టపడితే ఇవాళ ఇంత గౌరవంగా బతుకుతున్నాడు. మా అమ్మ ఇంటడు పని చేస్తూ ఉన్నా ఎప్పుడూ ఒళ్ళు నొప్పులు అని అనలేదు. సులోచన ఇంట్లో పని అంతా చేస్తూ ఇంకా మిషన్ కూడా కుట్టేది. కానీ ఇంట్లో నేనొక్కనే ఎందుకు పనికి రాకుండా ఉన్నాను. గోపాలం చాలా కుమిలిపోయాడు. లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిల్చొనే రామయ్య సీతమ్మలతో మాట్లాడాడు. ఏరా, లోపలికి రారా. నాకు అర్హత లేదు నాన్న. నువ్వు సంపాదిస్తున్నావు, నాకేంటి అనుకున్నాను. నిజానికి నేను పని చేయలేక కాదు నాన్న, అసలు పనే చేయకూడదు అనుకున్నాను. నిజంగా ఇప్పుడు అర్థమైంది నాన్న, నువ్వెంత కష్టపడి ఈ ఆస్తి సంపాదించావు. గోపాలం, నువ్వు లోపలికి రా. అమ్మా, నువ్వు రోజు 3 పూటలా వండి పెడితే కమ్మగా తిన్నానే కానీ మీరు తిన్నారా లేదా అని ఒక్కరోజు కూడా అడగలేదమ్మా. 10 రూపాయల కోసం రోజంతా నేను కష్టపడిన తర్వాత తెలిసిందమ్మా మీరు చేసే కష్టం ఏంటో. ఒరే గోపాలం, నువ్వు కష్టపడితే చూడలేమురా, నువ్వు బాగుపడితే చూడాలనేరా నీతో ఇలా కఠినంగా మాట్లాడాము. మంచి పని చేశారు నాన్న, లేకుంటే మీ విలువ నేను ఎప్పటికీ తెలుసుకునేవాడిని కాదు. సులోచనకు కూడా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడే వెళ్ళి సులోచనని తీసుకొస్తానా అన్న. గోపాలం వెంటనే సులోచన దగ్గరికి వెళ్తాడు.
సులోచన చాలా దిగులుగా అరుగు మీద కూర్చొని ఉంటుంది. గోపాలాన్ని చూసి నిలబడుతుంది. సులోచన, నన్ను క్షమించు. నీ బాధ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇక నుంచి నేనే సంపాదిస్తాను, నిన్ను కుటుంబాన్ని నేనే పోషిస్తాను. నిన్ను బంగారు మేడల్లో పెట్టలేను, కానీ 3 పూటలా నీ కడుపు మాత్రం నింపగలను. నగలు కొనలేను, కానీ మంచి బట్టలు కొంటాను. నీకు ఇష్టమైతేనే నాతో రా, నిన్ను ఇంక ఇబ్బంది పెట్టను సులోచన. సులోచన ఆ మాటలకు చాలా పొంగిపోయింది. తన భర్తకు పని విలువ తెలిసినందుకు చాలా సంతోషపడి తనతో వెళ్ళిపోయింది. ఇక కోడలి రాకతో ఇల్లంతా కలకలలాడింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.